హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఇంకొక మంచి జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ కనుక చూసుకుంటే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మనకు ఈ వీడియోలో డిప్లొమా అలాగే డిగ్రీకి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి. వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి స్టూడెంట్స్. అలాగే ఈ జాబ్స్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే వీటితో పాటు చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. బట్ వచ్చేసి మనం ప్రస్తుతానికి వీడియోలో జూనియర్ అసిస్టెంట్ అలాగే టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి స్టూడెంట్స్. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకోసం ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియో చేస్తున్నందుకు మీ లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. లెట్ us get into the official notification స్టూడెంట్స్. మనం అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు 21/7/2021 అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో మనకు చాలా రకాలుగా వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. స్టాఫ్ నర్స్, అలాగే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్ అండ్ జూనియర్ టెక్నీషియన్ టెలిఫోన్, జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్. సో బట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవాల్సిన జాబ్స్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ టెక్నీషియన్. ఎందుకంటే వీటికి సంబంధించి డిగ్రీ అయితే మనకు కేవలం డిగ్రీ ఒకటే సరిపోతుంది. వేరాస్ ఈ అన్ని పొజిషన్స్కి మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. జూనియర్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years, అలాగే పే మ్యాట్రిక్స్ వచ్చేసి level 3 ఉంటుంది. వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ 13 vacancies, SC 6 vacancies, OBC 8 vacancies, EWS 3 vacancies, టోటల్గా మనకు 30 vacancies ఉండడం జరిగింది స్టూడెంట్స్. జూనియర్ టెక్నీషియన్ చూసుకుంటే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ 27 years, level 3 మ్యాట్రిక్స్, అన్రిజర్వ్డ్ 16 vacancies, SC 6 vacancies, అలాగే OBC 9 vacancies, EWS 3 vacancies, టోటల్ 34 vacancies అయితే ఉండడం జరిగింది. సో టోటల్గా మనకు రెండు విభాగాల్లో చూసుకుంటే 64 vacancies-తో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది స్టూడెంట్స్. వచ్చేసి ప్రస్తుతానికి చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ హ్యూమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అని చెప్పడం జరిగింది. బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ట్స్లో కానీ సైన్స్లో ఉండాలా, లేదంటే హ్యూమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్ అని చెప్పడం జరిగింది. అలాగే 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది, లేదంటే ఈక్వివలెంట్ CGPA ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ప్రజెంటేషన్స్ అండ్ స్ప్రెడ్షీట్స్ అప్లికేషన్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు స్టూడెంట్స్. జూనియర్ టెక్నీషియన్ కనుక చూసుకుంటే మనకు సివిల్లో 3 positions, కెమిస్ట్రీ 3 positions, మెకానికల్ 12 positions, ECE ట్రిపుల్ 12 positions, బయాలజీ లైఫ్ సైన్స్ 1 position, బయోటెక్నాలజీ బయోమెడికల్ 1 position, అలాగే ఫిజిక్స్ 2 positions, టోటల్గా 34 vacancies అయితే ఉండడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక 3 year డిప్లొమా ఉంటే సరిపోతుంది. ఏదైనా ఒక స్ట్రీమ్ అంటే ఇక్కడ సివిల్ కానీ కెమిస్ట్రీ కానీ మెకానికల్ ఇలా ఏదైనా ఒక స్ట్రీమ్లో 60% మార్క్స్ ఉండాలా, లేదంటే ఈక్వలెంట్ CGPA ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సరిపోతుందని చెప్పడం జరిగింది. లేదంటే BSc ఇన్ రిలవెంట్ టు ద స్ట్రీమ్ విత్ 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ CGPA అని చెప్పడం జరిగింది. BSc ఉన్నా సరిపోతుంది, 60% మార్క్స్ ఉండాలి స్టూడెంట్స్. అలాగే లేదంటే పోస్ట్ SSLC విత్ 2 years ITI కోర్స్ ఉండాలి స్టూడెంట్స్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అని చెప్పడం జరిగింది. Candidates desirous to apply for more than one stream should submit separate application for each stream. ఎవరైతే ఒక జాబ్ కంటే 2 జాబ్లు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు సపరేట్ అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి మనకు జూనియర్ టెక్నికల్ మెయింటెనెన్స్ చూసుకుంటే కనుక టెక్నీషియన్ మనకు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ 2 vacancies, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4 vacancies ఉన్నాయి. దీనికి కూడా మనకు 3 year డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అని అడిగారు స్టూడెంట్స్. అలాగే పోస్ట్ SSLC విత్ 2 years ITI ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనం చూసుకుంటే కనుక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలా. మినిమం క్వాలిఫికేషన్ అయితే మనం చెప్పుకున్నట్టు అది అప్లై చేశాక క్వాలిఫికేషన్స్ బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో
వాళ్ళకు రిటన్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో షార్ట్ లిస్ట్ చేసే విధానం వచ్చేసి టోటల్గా ఐఐటి అనే సంస్థకు సంబంధించిన సెలక్షన్ కమిటీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది స్టూడెంట్స్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాలింగ్ ఫర్ ఏ క్యాండిడేట్ టెస్ట్ ఇంటర్వ్యూ మీలీ ఇండికేట్స్ ఫెల్ట్ దట్ ఈషీ విత్ ద మే బీ సూటబుల్ ఫర్ ద పోస్ట్ అని క్లియర్గా వాళ్ళకి అర్థమైతే మీరు సూటబుల్ అని అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఆన్ ది బేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై దెమ్ ఇన్ దర్ అప్లికేషన్స్. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎట్ ఎనీ స్టేజ్ or at the time of interview, any information given by them or a claim made by them in online application is found to be false, their candidates will be liable to be rejected అంటున్నారు. ఏదైనా ఒక స్టేజ్లో ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్లో కానీ మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఫాల్స్ అని తేలితే కనుక మీ క్యాండిడేట్ని టర్మినేట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద ఇన్స్టిట్యూట్ షెల్ వెరిఫై డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ బై క్యాండిడేట్ ఎనీ టైమ్ appointment during the tenure of the service. In case it is detected the documents may be submitted by candidates fake, then the said information services will be liable to be terminated. ఇంకొక స్టూడెంట్స్ మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాయి కానీ ఏదైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఫేక్ అని కనుక తేలితే మీ జాబ్లో నుంచి మిమ్మల్ని తీయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ inadvertent mistake in process of selection which may be detected at any stage even after the issue of appointment letter, the institute reserves the right to modify, withdraw, cancel అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైనా మిస్టేక్ వల్ల సెలెక్షన్ ప్రాసెస్లో మీ పేరు కనుక వచ్చి మీకు ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తే అది వాళ్ళు మళ్ళీ తర్వాత ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మిమ్మల్ని విత్డ్రా చేసే అవకాశం కూడా ఉంటుందని క్లియర్గా వాళ్ళ ముందే ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే 5 years వచ్చేసి ఎస్సీ ఎస్టీకి ఉంటుంది అండ్ 3 years వచ్చేసి ఓబీసీకి అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిలాక్సేషన్ టు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే కనుక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ చూసుకుంటే క్యాండిడేట్స్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది వెబ్సైట్ స్టూడెంట్స్ http://recruit.iitm.ac.in అనే వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సపరేట్ అప్లికేషన్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ ఫర్ ఈచ్ పోస్ట్ అనమాట. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ ఫాలో ద ప్రిస్క్రైబ్ ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. క్యాండిడేట్ షెల్ అప్లోడ్ ఓన్లీ ద ఫాలోయింగ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇన్ ఫాలోయింగ్ సీక్వెన్స్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్రోనాలజికల్ ఆర్డర్లా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్ఎల్సి, హెచ్ఎస్సి, డిప్లొమా, యూజీ, పీజీ, పిహెచ్డి, ఆల్ ఇయర్ మార్క్ లిస్ట్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ ఫర్ ద పోస్ట్ అప్లైడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సర్టిఫికేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూడ్ బై మున్సిపాలిటీ, అలాగే వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ ఇఫ్ అప్లికేబుల్, ఎన్ఓసి ఫ్రమ్ కరెంట్ ఎంప్లాయర్ ఇఫ్ అప్లికేబుల్ అని కూడా చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రానలాజికల్ ఆర్డర్ షుడ్ బి ఇన్ పేపర్ ప్రాపర్ ఫార్మేట్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. శాలరీ సర్టిఫికేట్స్ టువర్డ్స్ దర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద శాలరీ సర్టిఫికేట్ బ్రేకప్ ఆఫ్ గ్రాస్ శాలరీ షుడ్ బి ఇండికేటెడ్ క్లియర్లీ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అది వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి స్టూడెంట్స్ వచ్చేసి అప్లికెంట్స్ హు ఆర్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ సబ్మిట్ ఎన్ఓసి. స్టూడెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ఫిల్ దేర్ కరెక్ట్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ అడ్రసెస్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ టిల్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈజ్ ఓవర్. అదే స్టూడెంట్స్ మీరు ఈమెయిల్ అలాగే కరెక్ట్ మొబైల్ నెంబర్ అయితే అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీ కమ్యూనికేషన్ ఏదైనా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎండ్ అయ్యే వరకు అవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే 300 రూపీస్ అయితే అందరికీ ఉంది స్టూడెంట్స్. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ ఈజ్ నాట్ టు బి సెంట్ టు ద ఇన్స్టిట్యూట్ అని క్లియర్గా చెప్పడం జరిగింది ఆఫ్టర్ అప్లయింగ్. సో క్రూషియల్ డేట్ ఫర్ డిటర్మిన్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేటే ఉంటుంది స్టూడెంట్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 23rd August 2021 5:30 PM వరకు అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జూనియర్ అసిస్టెంట్, అలాగే జూనియర్ టెక్నీషియన్, అలాగే జూనియర్ టెక్నీషియన్ మెయింటెనెన్స్ సంబంధించిన పోస్టులు అయితే అఫీషియల్గా రిలీజ్ అయ్యాయి. ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారో, గవర్నమెంట్ జాబ్స్లో ఉద్యోగాలు రావాలని అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీని తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అలాగే సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను. ఏదైనా డౌట్స్, ఎలాంటి టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే మీ డౌట్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కామెంట్ సెక్షన్లో నేను
అవైలబుల్గా ఉంటాను. అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి స్టూడెంట్స్. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్ ఇన్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.